మీకు ఎలా తెలిసింది వేరే అమ్మాయిని చేసుకున్నాడని? ఆవిడెవరు? పెళ్లి అయిన అసలు నిన్నే సరిగ్గా చూడు, ఇంకో అమ్మాయిని చేసుకుని ఆవిడ బాగా చూస్తున్నాడా? మనకు తెలియదు మేడం. ఉమ్. పెళ్లి అయింది, పెళ్లి అవుతుందన్నంగా ఏం చేసినాం మేడం, ముస్తాల కాడ పంచాయతీ పెట్టినాం. ఉమ్. ముస్తాల కాడ పంచాయతీ పెడితే చేసుకుంటాడట, తిరుగుతుండు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు మేడం. ఇట్లా చేస్తుండు, వాడిని జీవితం ఖరాబ్ చేస్తాడు, అట్లా ఇట్లా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే నేను మా నాయనతో చెప్పిన, అయ్యా ఇట్లా తిరుగుతుండట, ఇట్లా చేస్తుండట, అందరు ఏమంటున్నారు నీ జీవితం ఖరాబ్ చేస్తాడు వాడు ఇప్పుడే అని అంటే నేనుండి నాయనతో చెప్తే నాయన పెద్ద మనుషులలో పిలిపించిండు. పెద్ద మనుషులలో పిలిపిస్తే ఏడుందో చూయించుర్రి, మీరు చూయిస్తే సరే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా అని ముస్తాల పెద్ద మనుషులలో సరే నువ్వు తప్పు చేస్తే వేయచ్చు ఆమెతోనే, సరే ఓ 50,000 ఇచ్చి వదిలిపెట్టేసుకున్నాము, ఈమె ఉన్నదాన్ని సాదుకో, కాకపోతే వాళ్ళ తరపు నుంచే వెయ్య పెడదాం మనము, నువ్వు ఇట్లా వేయకోమారా అని పెద్ద మనుషులు కూడా చెప్పారు మేడం. చెప్పినాక లేదు ఇప్పుడు ఆయన ఎవరైతే ఉంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయికి ఒక 50,000 ఇచ్చి సెటిల్ చేయమని పెద్ద మనుషులు అన్నారు. ఆ 50,000 కూడా మీ ఫ్యామిలీ ఇవ్వాలి, మా వల్ల ఇవ్వాలి అని అన్నారు. అంటే ఆయన తప్పు చేస్తే తప్పు అమౌంట్ మీరు కట్టాలా? అయితే అన్నారు మేడం, ఆయన నాన్న కూడా ఇస్తా అన్నాడు అప్పుడు, నీకు ఆపురం నిలబెట్టడానికి ఇస్తాను, అన్నదమ్ములు ఒప్పుకోరు, మా నాన్న కూడా ఒప్పుకోండు, సరే అట్లయితే అట్లే ఇస్తాం తీ, సరే నువ్వేమో తప్పు చేసినావు అని అనుకొని ఇస్తామని అన్నారు. అన్నాక చూయించారు మరి మీరే చూయించిరి అని ఇట్లా మాట్లాడినాడు. అట్లా మాట్లాడినాక సరే అని తోలుకోపోయాడు మేడం. మళ్ళా తోలుకొని పోయినాక ఇల్లు వేసి పెడతాడు, వాళ్ళ అమ్మగారింటికి దాని దగ్గరికి వెళ్ళిపోతాడు మేడం. వెళ్ళిపోతే అంటే మరి మీకు అనిపించలేదా ఇట్లా మనం 50,000 కట్టి అవన్నీ కట్ చేసిన ముందు ఈయనే తినగలేడు కదా, ఈవిడ కాకపోతే ఇంకొక ఆవిడ తగులుకొని వెళ్ళిపోతాడని మీకు అనిపించలేదు? మాకు అట్లా మేడం, నేను అమ్మగారింటికి పోతున్నా అని తల్లికి చెప్పేది, మాకు అసలు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు మేడం. మాకు పెళ్ళి అయ్యి 6 నెలల దానికి అసలు పెళ్ళైనట్టు మాకు తెలియదు మేడం. ఏమన్నా అంటే అమ్మగారింటికి పోతుండు, అమ్మగారింటి కాడ మేనమామ కొడుకున్నాడు, వన్ సోపతికి పోతుండు, వన్ పెళ్ళమే బాగలేదు అని మా అత్త చెప్పేది మేడం, వన్ పెళ్ళం బాగలేదు. అట్లా నా కొడుకు నిమోనియా వచ్చేది మేడం. అప్పట్లో కొంచెం ఇట్లా మబ్బులాగా వస్తే దమ్ము వచ్చేది. 10 సార్లు అన్నా నువ్వు మన దగ్గర ఉంటే మరి వీని పరిస్థితి ఏంది, కానీ నా మీద వదిలిపెడితే నేను ఎంతగానో చూపించుకురాలేను, అయ్యని ఎంతగానో అడగాలి, సావని నాకేం అవసరం అనేటోడు మేడం. సరే తర్వాత ఏమైంది? అట్లా అయ్యాక 3 నెలలకో ఏమో తెలిసింది మేడం, మా పెళ్ళి అయింది, మా ఊళ్ళోనే పెళ్లి చేసిర్రు. ఎవరు మీ అత్త మామ ఉన్నారా? పెళ్లి చేసి మా అత్త మా మామ మా ఆడబిడ్డ భర్త. నీతో డైవర్స్ రాలే మేడం, అయినా కూడా అమ్మాయి పెళ్లికి వీళ్ళంతా వెళ్ళారా? అయితే ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి? ఆ ఊర్లో ఎవరు పెద్ద మనుషులు ఎవరు ఉండరా? వీళ్ళు రారు మేడం పెద్ద మనుషులకు, ఎవరేం చేసుకున్నా చేసుకోండి అనే టైప్ చేసుకోండి. అయితే మా ఆడబిడ్డ బట్టలు తెచ్చిందట మేడం, పెళ్లికి కొత్త బట్టలు మా ఆడబిడ్డ తెచ్చి ఇచ్చిందట. నైట్ 4 గంటలకో 3 గంటలకో మల్లన్న దేవుని గుడి ఉంది మా దగ్గర, ఆ గుడి కాడ వేసిరట, తీసుకొని పోయింది మా ఆడబిడ్డ. 3 నెలలు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంచుకుందట మేడం. ఆమెనేమో వేరే ఇంట్లో కిరాయికుంటుంది, వాళ్ళ ఇంట్లోనేమో ఈమె నుంచి తాళం వేస్తుంది. మేము అట్లా 4-5 సార్లు చూసినాం మేడం. పెళ్ళయింది కుమార్కు పెళ్ళి అయిందంటే ఇప్పుడు 5 నెలల్లో అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి రాలేదా? మీ ఆయన ఇక రాలే మేడం. నువ్వు ఎక్కడ ఉండేదానివి? అమ్మల ఇంటికన్నా మేడం, పంచాయతీలు అవుతున్నాయి కదా, పంచాయతీ క్లియర్ అయిపోయాక అనే ఉండని, మా ఇంటికి వద్దు పెద్ద మనుషులలో చెప్పేది. పక్కన మిమ్మల్ని మీ ఇంట్లో ఉంచాడు గొడవ వంకతో, ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు మేడం. ఆమె మాడబిడ్డ ఇండ్లు కాల్ చేసి వేరే ఇంట్లో కిరాయికుండి ఇంట్లో ఉంచింది సీక్రెట్ గా. అట్లా 3 నెలలు నడిచింది మేడం. 3 నెలలు నడిచినాక మేము కోర్టులో కేసు పెట్టినాం. నా మొగడు కోర్టుకు తిరుగుతున్న విషయాలల్లా మా ఆడబిడ్డ భర్త రోజు టిఫిన్ తీసుకొని ఆమెకు పెట్టేదట. ఆమె పెట్టిన దానిలో ఆమెను ఏమన్నాడో మనకు తెలియదు మేడం, అన్యం పుణ్యం భావమంతుని తెలుసు. ఏదో విషయం అన్నాడని ఆ 3 నెలలకు ఇంట్లోకి వెళ్ళి కాల్ చేసి హైదరాబాద్ వచ్చిరట ఇద్దరు. తెల్లందనకనే వచ్చిరట. అది విషయం ఈ మధ్యలో మేము జాగా అమ్ముకుంటే ఆమె చెప్పేదనక నాకు తెలియదు మేడం, బయట వాళ్ళు ఎవరు చెప్పలే నాకు. ఈ ముఖం ముందట చెప్పమన్నా నేను చెప్తాను, నాకేం భయం కాదు. ఎవరు చెప్పారు మీకు? వచ్చిన ఆమె చెప్పింది. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. ఇప్పుడు రీసెంట్ గా అసలు ఆవిడ ఎందుకు చేసుకుంది మీ ఆయన్ని? భార్య పిల్లోడు ఉన్న అబ్బాయిని ఎందుకు చేసుకుంది ఆవిడ? నువ్వు బతకవు, నువ్వు ఎప్పుడైనా నేను చంపుతాడు డైరెక్ట్. బీమార్లు బాగా 2-3 బీమార్లు ఉన్నాయని చెప్పిందా? చనిపోద్దా ఆవిడ ఎట్లాగో, నువ్వు ముందుగా నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నాతో రా అని చెప్పేసి తీసుకుపోయి చేసుకున్నారు. ఆయన మాకు వేరే పెళ్ళి అయితే ఆడ ఎట్లా టార్చర్ చేసి ఇబ్బంది చేసి ఆమెను విడిపించుకొచ్చుకొని. ఆవిడకి ఏమైనా ప్రాపర్టీ ఏమైనా రాశారా? భర్త ఉండగానే అంటే డైవర్స్ అయినప్పుడు 1,00,000 రూపాయలు ఇతను కట్టిండట మేడం. అట్లా
అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వాళ్ళ ఆయనతో విడగొట్టి ఈయన చేసుకున్నాడు చేసుకున్నాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వద్దు మంచోడు ఆయనే, అక్కడనే ఉండు నువ్వు, వద్దు నేను అస్సలు ఇడిపించుకోను అని అంటే, నేను ఆయనకు సంసారమే నేను చెయ్యా అని అంటే ఈయన తీసుకొని పైసలు అడిస్తే అదేలే అవి ఇచ్చేసి తెచ్చుకుండు మేడం. అలా ఆయనతో విడగొట్టి అక్కడ డబ్బులు కట్టేసి ఈ అమ్మాయిని తెచ్చుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు. అసలు వాళ్ళ అమ్మా నాన్నకైతే ఇష్టం లేదు. ఇష్టం లేదు మేడం. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం ఇష్టం లేదు. లేదు. ఈవిడ నీకు చెప్పడానికి కారణం ఏంటి? జాగా అమ్ముకున్నాం మేడం అప్పుడు. ఎవరు? మాకున్న జాగా అది ఏనే మేడం. అది అమ్ముకున్నప్పుడు మాట మీద మాట వచ్చి ఇట్లా చేసిండు అట్లా చేసి అంటే మాట్లాడినా మేడం. నేను ఇప్పుడు నా ఫోన్ కు మరి ఆ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మేడం. కోర్టులో కేసు వేసిన, జైలుకి పోయిండు. జైలుకి వెళ్ళాడా? ఎంతకాలం ఉన్నాడు జైల్లో? 1 month, 15 days, 2 months? ఉండొచ్చు మేడం. సుమారు 1 month ఉంటారు ఇట్లాంటి కేసులు. ఉండొచ్చు మేడం. అంతా నాకు హార్ట్ ప్రాబ్లం. ఎప్పుడు జల్దీ తీసుకొచ్చి ఉంటారండి కామన్ గా. అసలు కనీసం అరెస్ట్ ఉంటది అట్లాంటి కేసుల్లో. ఎంతకాలం అయింది కేసు వేసి? అరెస్ట్ అయ్యి ఎప్పుడు? 2010లో కేసు వేసినాం మేడం. నెక్స్ట్ నాకు 2009లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. 2010లో కేసు వేసినాం. నేను అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నా. 2010 నుంచి 14 వరకు ఈ పంచాయతీలు తిరుగుకుంటా పెద్ద మనుషులతో అనుకుంటా నేను అమ్మోళ్ళ ఇంటికన్నా ఉన్నా. 2013లో నాకు అప్పటికే గొడవలు అయినప్పుడు మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే పెద్ద మనుషులతో ఏం చేసిరు, మనకైతే వారసుడు ఉన్నాడు, మనమైతే జాగా పౌరన్ పేరు మీదే చేయాలి, ఈయన పేరు మీద ఉన్న జాగా మనం పౌరన్ పేరు మీదే చేయించుకోవాలి, ఇట్లా కాదు అని ఆ ఊరు పెద్ద మనుషులు ఏం చేసిరు, ఎకరం 14 గుంటలు పిల్లోడు పేరు మీద రాయించారు మేడం. ఎకరం 14 గుంటలు ఉంది మేడం ఇప్పుడు ఆయనకు. అప్పుడు అయినాక ఇక ఏమన్నా అంటే మాటికి ముందు జాగా చేసుకుంది నన్ను వద్దనే జాగా చేసుకుంది. ఇక అదొక ఆ జాగా పొజిషన్ మీరే ఉన్నారా? అంటే పంట పండించుకోవడం అవి మీరే చేసుకుంటున్నారు? అన్నాక 2013లో మళ్ళా ఇక బుజ్జి పెద్దగా అవుతుంది మేడం. ఇంత కాలే పుట్టలే మేడం. వచ్చేసి మళ్ళీ మీరిద్దరు ఇన్ని కేసులు, అరెస్టు, సెటిల్మెంట్, 1 acre పొలం తీసుకోవడం ఇన్ని నడిచినాయి కదా, మళ్ళీ మీ ఇద్దరు ఎప్పుడు కలిశారు? పోలీస్ స్టేషన్ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ వీళ్ళు బయట ఉండే ఏమన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, ఆ జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటికి నీది నువ్వు చేసుకో, ఆడికి వచ్చి ఉండి చేసుకో, నీకు ఎవ్వరు కొట్టేటోళ్ళు లేరు తిట్టేటోళ్ళు లేరు, నువ్వు అమ్మల ఇంటికాడ ఎందుకుంటున్నావు, వచ్చి నువ్వు చేసుకో అని అంటే పోయినా మేడం. 2013లో మళ్ళీ పోయినా, కేసు అట్లే ఉంది. ఉన్నాక పోయినాక ఎక్కడికి వెళ్ళావు? వేరే ఇల్లు తీసుకున్నావా? అత్తగారింట్లోనే ఉన్నావు. రానిచ్చారు, ఇంట్లోకి రానిచ్చారు. మా అత్త రెండో ఆవిడ ఉండగా కూడా నిన్ను ఇంట్లోకి రానిచ్చారు? లేదు మేడం. రెండో ఆమె అక్కడ ఉండదు, వేరే చోట అయితే ఉంది కదా, హైదరాబాద్ లో ఉంటది మేడం. అక్కడ ఇక నేను ఉన్నా మేడం, ఇంట్లోనే ఉన్నా. మా అత్త అప్పుడు నిజామాబాద్ అమ్మైందా ఎటు పోయిందో నాకు తెలియదు, అది యాదికి లేదు మేడం. నిజామాబాద్కు ఎక్కడ మా మామని తీసుకొని పోయింది, వేరే వాళ్ళకి పాలకిచ్చిపోయింది. పాలకిచ్చిపోతే నేను అన్నాను బాలయ్యకు, మేము చేసుకుంటాము, మాకేం చేసిందో గంతే మేము చేసుకుంటాం, ఏమన్నా చేసుకొని సంబంధం అని మాట్లాడితే ఇచ్చిపెట్టింది మేడం. మొక్కజొన్న చేను వేసినాం. మొక్కజొన్న చేను వేస్తే మళ్ళీ వచ్చింది మా అత్త. చేను అయ్యేటారికి వచ్చి ఇగో నా దాంట్లో పంట పండించుకొని ఆమె తింటే నాకు అప్పులపాలు అయినాయి, మీరు చేసిన అప్పులే ఎవరు చేసిరు, కోట్ల కేసు ఎవరు పెట్టిరు, మీరు పెట్టిరు అని ఏం చేసింది మేడం. ఆ రోజులలో 16,000 వచ్చినాయో 18,000 వచ్చినాయో, 18,000 వచ్చినాయి మేడం. 18,000 వస్తే అందులో దున్నకం ఖర్చు, ఇత్తనాల ఖర్చు తీసి నాకు ఇచ్చి మిగతా పైసలు ఆమెనే వాడుకుంది మేడం మొత్తం. అయినా కూడా సపరేట్ ఊకున్నాక నా భర్త ఆ ఊరికి దోస్తగాళ్ళతో తాగినప్పుడు, తిన్న పండుగలు అయినప్పుడు, పాపమైనప్పుడు వచ్చి లంజే నా ఇంట్లో ఉంటుంది ఎట్లా, నాతో మాట్లాడదు ఎట్లా, ఇక టార్చర్ మేడం. ఇక టార్చర్ చేస్తే ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడితే ఏంది నీ మొగడు కాదా, అట్లా కాదు ఇట్లా కదా అని. సరే మళ్ళీ పాప కడుపులో పడ్డది మేడం. కడుపులో పడ్డాక చూసుకోవాలి కదా మేడం. నేను వస్తాను, నేను వేడుంటే నేను గడవస్తాను. నాకు ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆయన హైదరాబాద్ లో ఈవిడతో ఉంటున్నాడు, ఇంటికి వచ్చి నీతోనే ఉన్నాడు 2014 నుంచి. నీకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక పాప పుట్టింది. అవును మేడం. 2013లోనే ఈ విషయం జరిగింది మేడం. మళ్ళీ నేనుండన్నా, నువ్వు వచ్చి పోతున్నావు, ఆఖరికి వచ్చే వరకు నీ అవేమంటదో నీవేమంటావో కూడా తెలియదు, నేను నీతో. అందులో మీ అత్తగా అనుమానం ఎక్కువ, ఎవరితో మాట్లాడినా ఊరుకో, మస్తు డేంజర్ మేడం. తర్వాత అయితే నేను నీ ఎంబడి వస్తా, నాకు ఆల్రెడీ 2 నెలలు వెళ్ళిపోయినాయి, నేను వస్తా నీతోని అని నేనన్నా. లేదు గోళీలు తీసుకొస్తా అన్నాడు. ఎందుకు గోళీలు తెచ్చుకుంటా మేడం, నాకు ఆపరేషన్ చేయన్నారు, ఫ్యామిలీ ఆపరేషన్ చేయానంటే నేను ఉండను. ఎందుకు గోళీలు తెచ్చేస్తావు, ఉండను, ఇది ఒక కనుక్కో,
ఇది ఒక కనుక్కుంటే మా ఆపరేషన్ ఏం చేసుకుంటే అయిపోతుంది అని అంటే లేదు వద్దు నేను గోళీలు తీసుకొచ్చి వేసుకో. ఆ రెండో ఆవిడ పరిస్థితి ఏంటి? అక్కడనే ఉంది మేడం. ఆవిడ హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్. ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 బిడ్డలు, ఒక కొడుకు అనుకుంటా మేడం. 3 పిల్లలా? నీకెంతమంది? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ మేడం. ఫస్ట్ బాబు 2007లో, 2014లో ఆ పాప. పాప మేడం. తర్వాత ఏమైంది? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.